కాలం విలువ తెలియని వారు జీవితం విలువ అర్థం చేసుకోలేరు. ప్రశాంతంగా ఉన్నప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా కనిపిస్తుంది. కష్టాలను చూసి కుంగిపోయేవారికి ఎప్పుడు ఓటమి పలకరిస్తుంది. గెలవాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోగలగాలి. ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. పుస్తకాల్లో పాఠాలు పరీక్షలు పాస్ అయ్యేంతవరకే. సమాజంలో నెగ్గుకు రావాలంటే మనుషులను చదవాలి. జీవితం పెట్టే పరీక్షలు పాస్ అవ్వాలి. స్వయం కృషితో ఎదిగిన మనిషికి అదృష్టంతో పని ఉండదు. భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే నీ గతం గొప్పగా ఉండవలసిన అవసరం లేదు. ప్రస్తుతం శక్తి వంచన లేకుండా కష్టపడితే చాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు విడవక లక్ష్యం వైపు వెళ్ళిన వారికే కిరీటం దక్కుతుంది. చెడ్డవాళ్ళు తమని తాము గొప్పవాళ్ళిగా అభివర్ణించుకుంటున్న వేళ మౌనమే అత్యుత్తమ సమాధానం. బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుందనుకోవటం అబద్ధం. చులకనైపోతారనేది నిజం. నీ పరిస్థితిని దాటి వెళ్ళిన వారు మాత్రమే నీ పరిస్థితిని అర్థం చేసుకోగలరు. కష్టాల ద్వారానే అనుభవం వస్తుంది. ఓర్పు పెరుగుతుంది. విశ్వాసం బలపడుతుంది. కోరికలు నాణ్యాలు వంటివి. అవి పెరిగే కొద్దీ జేబుపై భారం పెరుగుతుంది. పోటీలో గెలవటంలో సంతోషం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ మనసు గెలుచుకోవటంలో ఉండే సంతోషం మాత్రం జీవితాంతం ఉంటుంది. చెట్టు విలువ ఎండాకాలంలో, బంధువుల విలువ వివాహాల సమయంలో, స్నేహితుడి విలువ కష్టాలు బాధల్లో తెలుస్తుంది. కానీ ధైర్యం యొక్క విలువ తెలుసుకున్నవారు అన్ని సమయాల్లో ఇబ్బందులు కడిలి దాటగలరు. నీ లక్ష్యాన్ని చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, కొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. సాధారణంగా జీవించు, గొప్పగా ఆలోచించు. అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. నిజం కనిపిస్తున్న అబద్ధాల్ని నమ్మటం మూర్ఖత్వం. జీవితంలో ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. బంగారు నగలైన ఇనుప బీరువాలోనే భద్రపరుస్తారు. జీవితంలో ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రపంచాన్ని ముంచెత్తగల సముద్రం ఒక్క చుక్క చమురుని కూడా ముంచలేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని గుర్తించి గౌరవించటమే నిజమైన మానవత్వం. ఎవరి విలువ ఎప్పుడు మారుతుందో ఎలాగంటే, రోజు చదివే న్యూస్ పేపర్ ఖరీదు ఉదయం 10 రూపాయలు ఉంటే సాయంత్రానికి కేజీ 10 రూపాయలు అవుతుంది. కాలం మారే కొద్దీ విలువ మారుతుంది. అందుకే అందరితో గౌరవంగా ఉండు. అదే నీ విలువను కాపాడుతుంది. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. ఎవరిని చిత్తు కాగితంలో చూడకు. రేపు ఆ కాగితం గాలిపటమైతే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. దాన్ని చూసే మనసు ఉండాలి. అభినందించే గుణం ఉండాలి. నువ్వు తలుచుకుంటే నీ తలరాతి ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలుంచేస్తే ఎలా? సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మీ ప్రతిభ కనిపిస్తుంది. అక్కడితో ఆగిపోమ్మని కాదు, తర్వాత నువ్వు వేయబోయే అడుగు తిరుగులేనిదై ఉండాలి. సముద్రం మీద వచ్చే అలలాగా కాకుండా సముద్రం అంత లోతుగా ఆలోచించు. విజయం తప్పక వరిస్తుంది. విశ్వాసం అంటే చూడకుండానే కలిగే నమ్మకం. ఎదుటివారి హృదయంలో మీ స్థానాన్ని నిర్ణయించేది అదే. ఆ నమ్మకాన్ని జీవితంలో కోల్పోవద్దు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలుంటాయో అక్కడ సుఖాలుంటాయి. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూ చిగురిస్తూనే ఉంటుంది. ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి. పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేనిని అశాశ్వతంగా ఎదురు చూడకండి. సమయాన్ని సరిగా వినియోగించుకునే వారికి అన్ని మంచి అలవాట్లు వాటంతట అవే వస్తాయి. లక్ష్యంపై ఉన్న
శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అదే విజయ రహస్యం. విజయం గొప్పది కాదు, దాన్ని సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం గొప్ప కాదు, ఆ బాధను తట్టుకోవటం గొప్ప. కష్టం కన్నీళ్ళనే కాదు, కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించు. సమస్య ఎదురైనప్పుడు నువ్వే విధంగా స్పందిస్తావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కష్టపడే దానిలో గౌరవం ఉంటుంది. మోసం చేసే దానిలో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం. కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం. శ్రమ శరీరాన్ని దృఢపరిచినట్లే కష్టాలు మనసుని దృఢపరుస్తాయి. ఆ భగవంతుడిపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఏ మార్గం లేని చోట ఆ భగవంతుడే ఒక మార్గాన్ని సృష్టిస్తారు. ఓర్పు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది. కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం జీవితంలో ఎదగలేరు. మార్పుని స్వాగతించినప్పుడే ఉన్న స్థానం వదిలి ఉన్నతికి వెళ్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని చూసి ఎప్పుడూ భయపడకు. ఆ కష్టాన్ని దాటి ముందుకు వెళితే ఎన్నో సంతోషాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయని ధైర్యంగా ముందుకు సాగాలి. ఏమైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకేమీ తెలియదనే భావంతో ఉండాలి. అంతా మీకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమి నేర్చుకోలేరు. ఎవరో మిమ్మల్ని దూరం పెట్టడం బాధ కాదు, ఏ కారణం లేకుండానే మీ విలువ తగ్గించబడటం బాధ. ఇప్పుడు గెలవలేవు అనేది నిజం కావచ్చు, కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం నిజం కాదు. ఎప్పుడు గెలుస్తున్న వాడిని చూసి అసూయపడకు. గెలవటానికి వాళ్ళు చూపే శ్రద్ధ, పట్టుదలని చూసి నేర్చుకోవటానికి ప్రయత్నించు. సాధారణంగా జీవించు, గొప్పగా ఆలోచించు. అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. ఇష్టాలు అదుపులో లేకపోతే కష్టాలు తప్పవు. అరిస్తే కాదు, ఓపికతో భరిస్తే జీవితంలో గెలుస్తారు. గెలుపు అదృష్టంతో రాదు, అది సహనం, పట్టుదల చేసే మంచి వల్లనే సాధ్యం. సుదీర్ఘ జీవిత పోరాటంలో సహనమే ప్రథమ ఆయుధం. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. కేవలం వివేకంతో చేసిన పని మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా అనుకుంటే సరిపోదు, దాన్ని సాధించాలి అనే పట్టుదల కూడా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.